అందరికీ మంచిని పంచుదాం, మంచిని తీసుకుందాం. వెల్కమ్ టు యామ్ని వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు టేస్టీ అయిన చికెన్ బిర్యానీ చేసుకుందాము. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దామా? ఫస్ట్ చికెన్, ఆనియన్, కర్డ్, టమాటో, బిర్యానీ మసాలాకు కావాల్సిన సామాగ్రి, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, పసుపు, నెయ్యి, పచ్చిమిర్చి, కారం. ముందుగా ఒక 3 స్పూన్స్ కర్డ్ తీసుకుంటున్నానండి. మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకోవడం కన్నా ఒక 2 అవర్స్ బిఫోర్గానే. దానిలోకి సరిపడినంత, అంటే చికెన్కి సరిపడినంత ఒక 2 స్పూన్ 1.5 స్పూను సాల్ట్ తీసుకుంటున్నాను. ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇంట్లో చేసిందే వేయండి, మంచి టేస్ట్ వస్తుంది. కారం 1.5 స్పూన్ వేసుకుంటున్నాను. చక్కగా ఈ మసాలాలన్నీ చికెన్కి పట్టేటట్టు మనము మ్యాగ్నేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. తర్వాత ఒక కుక్కర్ పెట్టుకొని సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత నెయ్యి వేసుకుంటున్నాను, ఒక 2 స్పూన్స్. బిర్యానీకి నెయ్యి మంచి టేస్ట్ని ఇస్తుంది. నెయ్యి, అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలండి. చక్కగా బిర్యానీ బాగుంటుంది. డైజెషన్ పిల్లలకి చక్కగా అవుతుంది, పెద్దవాళ్ళకి కూడా హెవీగా లేకుండా ఉంటుంది. ఎక్కువ మసాలా లేకుండా ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీకు ఈరోజు. చక్కగా చూడండి, బాగా మెల్ట్ అవుతుంది కదా నెయ్యి. ఈ నెయ్యి బాగా మెల్ట్ అయిన తర్వాత ఆనియన్ వేసుకోవాలి. చూస్తున్నారు కదా, చక్కగా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు ఆనియన్ వేసుకుందాము. ఆనియన్ బాగా కొంచెం గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చిన దాకా ఫ్రై చేసుకోవాలి. దానికోసము ఒక చిన్న స్పూన్తో 1.5 స్పూన్తో సాల్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇంకో బాండలు పెట్టుకొని ధనియాలు, కొద్దిగా మిరియాలు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఒక 10 నుంచి ఒక 12 దాకా మిరియాలు తీసుకోండి. ఒక స్పూన్ ధనియాలు. మిరియాలు ఘాటు బాగుంటుందండి బిర్యానీలోకి. చూస్తున్నారు కదా, మిరియాలు, ధనియాలు చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు రిమైనింగ్ అన్నీ కూడా అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు, ఇవి అన్నీ కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ యొక్క పౌడర్ చాలండి, చక్కగా బిర్యానీలోకి మంచి టేస్ట్ ఇస్తుంది. అదేవిధంగా కుక్కర్లోకి ఆనియన్ వేసేసిన తర్వాత టమాటో, పచ్చిమిర్చి కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. టమాటో నుంచి కొంచెం ఆ పీల్ ఊడేంత వరకు మనము కలబెడుతూ ఫ్రై చేయాలండి. కారము, టమాటో ఈ రెండు కలిపి కలరే మనకి బిర్యానీకి మంచి కలర్ వస్తుంది. ఆనియన్కి, టమాటోకి, అన్నంకి సరిపడినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్స్ వేసుకుంటున్నానండి. నేను 1/2 kg రైస్కి 3/4 kg చికెన్ తీసుకున్నానండి. చూస్తున్నారు కదా, ఇలా టమాటో చక్కగా మ్యాష్ అయిపోవాలి. ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న 2 అవర్స్ బిఫోర్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఒక 30% మనము వాటర్ వేయకుండానే చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. విత్ బోను, స్కిన్ ఉండే చికెన్ తీసుకున్నానండి నేను. పిల్లలకి బోన్తో ఉన్న చికెనే పెట్టండి, మంచి బలము. ఇలా చికెన్ ఒక 30% కుక్ అవ్వాలి. బాగా కుక్ అయిన తర్వాత నేను వాటర్ కంటెంట్ ఒక గ్లాస్కి 2 గ్లాసుల లెక్కన కాకుండా ఒక గ్లాస్కి 2 గ్లాసుల బియ్యానికి 3.5 గ్లాసు నీళ్ళు తీసుకుంటున్నానండి. ఒక గ్లాస్కి 2 గ్లాసుల నీళ్ళు అనేది కరెక్ట్ కాదు. అప్పుడు మనకి ముద్దగా వచ్చేస్తుంది అన్నము. పొడి పొడిగా రావాలంటే చూస్తున్నారు కదా, ఇలా ఒక 1/2 గ్లాస్
వచ్చేటట్టే మనం వాటర్ తీసుకోవాలి. 3 గ్లాసెస్ ఫుల్గా పోసి 4th గ్లాసు ఒక హాఫే తీసుకోవాలి. అప్పుడే బాగా పొడి పొడిగా వస్తుంది. కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు 2 గ్లాసులు పెద్ద గ్లాస్తో తీసుకున్న రైస్ ఇప్పుడు చూసారు కదా, రోలింగ్ బాయిల్ వస్తుంది వాటరు. ఇది చక్కగా రైస్ని నీట్గా వాష్ చేసుకొని 2 గ్లాసెస్ రైస్ వేసేసుకున్నాను. ఇలా రోలింగ్ బాయిల్ వస్తున్నప్పుడు ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా, అది పొడి చేసుకొని అది కూడా యాడ్ చేసేసాను. చికెన్లో ఉన్న బ్యాక్టీరియా పోవడానికి కొద్దిగా పసుపు యాడ్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇలా రోలింగ్ బాయిల్ వస్తున్నప్పుడు జస్ట్ ఒక 2 విజిల్ పెడితే చాలు. ఓన్లీ 2 విజిల్స్ వస్తే మంచి గుమగుమలాడే చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా, చికెన్ కూడా మంచి అదో కలర్ వేస్తున్నట్టు రెడ్గా చాలా బాగా వచ్చింది కదా. మీకు కానీ ఈ యామ్ని వ్లాగ్స్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఛానల్ని ఎంకరేజ్ చేయండి.